సతులాల శోభాన పాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలపలోకమాతయట దయమరియే మరుదు కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలపలోకమాతయట దయమరియే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది
పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. నిలవదు మనసొక నిమిషము తలవదు నీ నామస్మరణ తన హృదయములో పిలవదు రామాయని నిను కలనైనను జన్మ వెళ్ళే కడరోజుని నన్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా గోవిందుడి యొక్క ఆరాధన కన్నా మిన్న ఈ లోకంలో మరొకటి ఏదీ కూడా లేదు. మానవ జన్మము ఉన్నదే భగవత్ కైంకర్యం కొరకు. భగవదారాధనార్థమేవ లబ్ధ జన్మానః అంటారు. భగవత్ కైంకర్యం కోసమే ఈ జన్మ కలిగింది కానీ వేరొక ప్రధానమైనటువంటి కార్యం మనకు ఏదీ కూడా లేదు అని శాస్త్రం కూడా నమ్ముతూ ఉంది. మరి అటువంటి భగవత్ కైంకర్యాన్ని మనమందరం కూడా చేస్తూ ఉండాలి. అటువంటి ధర్మ మార్గంలో ఎప్పుడూ కూడా ముందుకు సాగేటువంటి భాగ్యాన్నిమ్మని మూర్తీభవించినటువంటి ధర్మరూపుడైన ఆ రామచంద్రుణ్ణి ఇదిగో ఈ విధంగా మనం కోరుకుందాం. నిలవదు మనసొక నిమిషము తలవదు నీ నామస్మరణ తన హృదయములో పిలువదు రామాయని నిను కలలైనను జన్మ వెళ్ళే కడరోజైనన్. మనసు ఎప్పుడూ కూడా ఒక్క నిమిషము కూడా స్థిమితంగా ఉండి ఇదిగో దాని బారిన పడి ఉన్నటువంటి మమ్మల్ని కూడా స్థిమితంగా ఉంచడం లేదు. ఎవరి మనసైతే స్థిమితంగా ఉండదో వారి జీవితం కూడా స్థిమితంగా ఉండదు. అందుకే రాముణ్ణి మనమందరం కూడా కోరుకోవాలి. ఈ స్థిమితము లేనటువంటి చంచలమైనటువంటి ఈ మనస్సు నుండి మేము ఎలా రక్షణ పొందాలో మాకు ఉపాయం తెలుపు అని. ఈ మనస్సు ఎలాంటిది అంటే మనస్సు గురించి ఎందరో ఎన్నెన్నో రకాలైనటువంటి లక్షణములన్నీ కూడా చెప్పి ఉన్నారు. మనసు చాలా చంచలమైనటువంటిది అని. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అంటూ ఎన్నో రకాలైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా పెద్దలు చేసి ఉన్నారు. అయా మనసు చాలా కఠినమైనటువంటిది, దాంతో జాగ్రత్తగా ఉండండి అన్నారు. అందులో భాగంగా చంచలం హిమన కృష్ణ ప్రమాధి బలవదృఢం. ఈ మనసు చాలా చంచలమైనటువంటిది ఇదిగో చెప్తూ ఉన్నారు. తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఇలా పిడికిలి బిగించి ఈ పిడికిలలో నేను గాలిని బంధించేస్తాను అని అనుకుంటే ఎంత హాస్యాస్పదంగా అమాయకంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందట నేను నా యొక్క మనసుని నియంత్రణలో ఉంచుకుంటాను అనేటువంటి విషయం కూడా.
అరచేతిని గట్టిగా నీవు ఎంత గట్టిగా బిగించినా కూడా ఆ అరచేతిలో గాలి ఏ విధంగా అయితే బందీ కాదో మన మనస్సు కూడా అదే విధంగా బందీ కాదు అని అన్నారు. మరి అటువంటి మనస్సుని ఏ విధంగా మనం నిలకడగా ఉంచుకోవాలి? అటువంటి మనస్సు అటు ఇటు పరిగెట్టకుండా ఒక దగ్గర నియంత్రించగలిగేటువంటి స్థితిని మనం ఏ విధంగా పొందాలి అనంటే దానికి ఒకే ఒక్క ఉపాయం చెప్పారు పెద్దలు. ఏమిటా ఉపాయం అంటే ఆ మనస్సుని భగవంతుడి యొక్క పాద పద్మములు అనబడేటువంటి ఒక పంజరంలో బందీని కావించాలి. అలా చెయ్యమని చెప్పి ఆ కృష్ణ పరమాత్మను మనం ఈ రోజున కోరుకోవాలి. అందుకే ఆ కృష్ణుణ్ణి రాముణ్ణి మనం అందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. నిలవదు మనసొక నిమిషము తలవదు నీ నామస్మరణ తన హృదయములో పిలవదు రామాయని నిను. ఈ మనస్సు కనీసము కూడా గొంతెత్తి రామాని అనడం లేదే. తలవదు రామాయని నిను కలనైనను జన్మ వెళ్ళే కడరోజైనన్. చివరికి జన్మ వెళ్ళిపోయే చివరి రోజు కూడా మనసారా రామ అనో కృష్ణ అనో గోవింద అనో పిలవలేకపోతే ఈ మనస్సు వల్ల ఏమిటి మనకు ఒరుగుతున్నటువంటిది ఏదీ లేదు. కాబట్టి ఈ మనస్సుని మన యొక్క అధీనంలో ఉంచుకొని మనస్సు వల్ల ఎటువంటి ఉపయోగములు మనకు ఉన్నాయో, మనస్సు వల్ల ఏ విధమైనటువంటి సత్ఫలాలను మనం అందరం కూడా పొందగలుగుతామో వాటిని పొందాలి అనంటే ఖచ్చితముగా మనం ఆచరించవలసినటువంటి కార్యమేమి, ఎటువంటి కార్యాన్ని మనం ఆచరించాలి అంటే ఈ మనస్సును తీసుకుని వెళ్ళి భగవంతుడి యొక్క పాద పద్మముల చెంత బంధీని గావించాలి. అప్పుడు మాత్రమే మనం ఉత్తమమైనటువంటి ఫలాన్ని పొందగలం తప్ప వేరొక మార్గం ఇంకోటి ఏదీ కూడా లేదు అని పెద్దలందరూ కూడా మనకు చెబుతూ ఉన్నారు. ఈ మనస్సు ఏ చోట నిలకడగా ఉంటుంది అంటే కేవలము భగవంతుడి యొక్క పాద పద్మముల చెంత తప్ప మరొక చోట ఈ మనసు నిలకడగా ఉండనే ఉండదని ఎంతోమంది మహర్షులు స్వానుభవంతో చెప్పేశారండి. అందుకే మనమందరం కూడా అదే విధమైనటువంటి ఒక గొప్పదైనటువంటి కార్యాన్ని ఆచరించాలి. ఆ కార్యాన్ని ఆచరించేటువంటి ప్రయత్నంలో ఏ ఆటంకము కూడా లేకుండా మన మనస్సుని మన అధీనంలో ఉంచుకోవడంలో చాలా గొప్పదైనటువంటి శక్తి యుక్తులను మనకు ప్రసాదించాలి అని ఆ గోవిందుని మనసారా మనం కోరుకుంటూ ఈరోజు తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి ఒక తత్వాన్ని మనం మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున చైత్రమాస శుక్లపక్ష చతుర్దశి తిథి. ఈ చతుర్దశి తిథికి అధిదేవుడు పరమశివుడు. పరమశివుడు మనకు జ్ఞానాన్ని అందించేస్తూ ఉంటాడు. ఈ గొప్పదైనటువంటి సత్యమైనటువంటి వేదాంత జ్ఞానాన్ని అందించి మా మనస్సుకు ఒక నిలకడను ప్రసాదించు అని పరమశివుణ్ణి ఈ చతుర్దశి తిథి రోజున మనమందరం కూడా కోరుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈ రోజున ఉత్తరా నక్షత్రం, ఈ నక్షత్రానికి అధిదేవుడు సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుణ్ణి కూడా మనం కోరుకోవాలి. సత్యాన్ని ధర్మాన్ని ఎరిగి ఆయురారోగ్యాలతో ఆ సత్య ధర్మమైనటువంటి మార్గంలో ముందుకు సాగే అనుగ్రహాన్ని మనం కోరుకోవాలి. అదేవిధంగా ఈరోజు శుక్రవారం. ఈ శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధనతో సకల విధ సిరి సంపదలతో జీవితంలో ఆనందంగా ఉండగలిగేటువంటి భాగ్యాన్ని మనమందరం కూడా పొందే ప్రయత్నం చేస్తూ ఈ తిథి వార నక్షత్ర అధిదేవుల యొక్క గొప్పదైనటువంటి అనుగ్రహంతో జీవితంలో ధర్మ మార్గంలో ముందుకు సాగుతూ ఆ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. నీ రూపు నీ చూపు, నీ రూపు నీ చూపు చింతలను అవిబాపు నీ చెంత చేర్చవయ్యా. మమ్ము చల్లగా చూడవయ్యా. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ.
నన్నొక త్రాటిపై నడిపేవయ్యా సొంపుగా మరిన శంకు చక్రాలు దుష్టులను కూల్చగా ధరించావయ్యా కోనేటి రాయా ముక్తి ప్రదాయ కోనేటి రాయా ముక్తి ప్రదాయ శ్రీ చిద్విలాస శ్రీ వెంకటేశ ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ వేడెదము వెంకటేశ జీవధాతువు నీవే మరణ హేతువు నీవే నటనమాడించేటి సూత్రధారివి నీవే ఆత్మ పరమాత్మతో కలిపేవయ్యా నిండుగా నుదుటిపై మూడు నామాలతో మూడు మూర్తుల అంశ నీవేనయ్యా కరుణా ప్రపూత బుద్ధి ప్రదాత కరుణా ప్రపూత బుద్ధి ప్రదాత శ్రీ చంద్రహాస శ్రీ శ్రీనివాస ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ నీ రూపు నీ చూపు నీ రూపు నీ చూపు చింతలను అవిబాపు నీ చెంత చేర్చవయ్యా మమ్ము చల్లగా చూడవయ్యా ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ ప్రపద్యేతంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇక్షుసార స్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం. భక్తుల పాలటి కొంగు బంగారమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య దేవాలయంలో విమాన ప్రదక్షిణంలో ఎన్నో వైభవాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. భగవంతుడికి సమర్పించబడేటువంటి ద్రవ్యములంతా కూడా విశేషంగా ఈ మండపాల్లోనే చేస్తూ ఉంటారు. భగవంతుడికి ప్రతిరోజు కూడా ఆ సుగంధాన్ని చందనాన్ని సమర్పించడం జరుగుతుంది. ఈ చందనం అనేది ఎక్కడ తయారు చేయబడుతుంది, ఏ ప్రదేశంలో ఆ చందనాన్ని వాళ్ళు విశేషంగా అరగదీస్తూ ఉంటారన్నప్పుడు చందనపు అర అని ఒకటి ఉన్నది. ప్రదక్షిణ మార్గంలో మనం వస్తూ భగవంతుణ్ణి సేవించుకొని అలా ప్రదక్షిణ మార్గంలో వస్తూ ఉన్నప్పుడు ఆ ఉత్తరం దిక్కున నోట్ల పరకామడి జరిగేటువంటి ఆ సుదీర్ఘ మండపానికి ఉత్తరం దిక్కున వాయువ్య మూలకు ఒక చిన్న గది ఉంటుంది. అది తూర్పు ముఖంగా ఉంటుంది. అచ్చట ఈ చందనపు అరను ఆనాడు ఏర్పాటు చేశారు. స్వామివారి కైంకర్యానికి అవసరమయ్యేటువంటి ఆ చందనం అనేది ఇచ్చట తయారు చేయబడుతుంది. అంటే ఒక అంగట్లో కొనుక్కొని భగవంతుడి చందనాన్ని సమర్పించకూడదు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ చందనపు కట్ట, ఆ కట్టతో చక్కగా అక్కడ ఒక విధమైనటువంటి పెద్ద తిరుగలి రాళ్ళ ఉంటుంది. అందులో ఆ సానరాళ్ల మీద గంధపు చెక్కలనంతా కూడా పెట్టి చక్కగా వాళ్ళు అక్కడ అరగదీస్తూ మెత్తని చందన లేపనాన్ని తయారు చేస్తూ ఉంటారు. అంటే అలా అరగదీసేటప్పుడే భక్తితో అరగదీస్తే అది గట్టిగా ఉన్నటువంటి అన్నీ కూడా చాలా మృదువుగా అయిపోయి భగవంతునికి సమర్పించబడే ఆ రీతిలో ఉంటుందన్నమాట. దీనికి ఎవరైతే ఆ చందనాన్ని అరగదీస్తారో వాళ్లకు
చందనపాణి అని పేరుంది. అందువల్ల ఆ చందనపాణి ప్రతిరోజు కూడా ఆ అరల నీళ్లతో తడిపినటువంటి ఆ మెత్తని పసుపు ముద్దలంతా కూడా అతను తయారు చేస్తూ ఉంటాడు. అది ఆ సురభిత చందనాన్ని పసుపు ముద్దలను ప్రతిరోజు కూడా ఆ రంగనాయక మండపంలో జరిగేటువంటి ఆ కాలంలో ఆర్జిత వసంతోత్సవంలో కూడా దాన్ని సమర్పిస్తారన్నమాట. క్రమంగా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు భగవంతునికి కూడా ఎటువంటి ఒక కష్టం కలగకుండా ఎన్నో మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. ఏకాంత సేవ సమయంలో ఈ చందనపు అరలో తయారు చేయబడేటువంటి ఆ చందనాన్ని దాదాపు అక్కడ 2 చందనపు ముద్దలు, ఒకటి దేవదేవుని యొక్క దివ్య పాదద్వయం ముందు పెడతారట, మరొక భాగాన్ని ఆ శయన మండపంలో వేంచేసి ఉన్నటువంటి శయభోగ శ్రీనివాస మూర్తి వక్షస్థలం పైన బంగారు మంచంపై ఉన్నటువంటి ఆ స్వామివారి పైన, అలాగే ఒక ముద్దను శ్రీవారి మూలమూర్తి వక్షస్థలంపై ఆ మహాలక్ష్మి యొక్క ఆ దివ్యమైనటువంటి స్థానంలో, అదే ప్రకారం ఒక ముద్దను బ్రహ్మాది దేవతలు ఏకాంత సేవ అయిన తరువాత ఆ భగవంతుడికి ఆ ఉపచారాలు సమర్పిస్తారట. అందువల్ల బ్రహ్మతీర్థం అని చెప్తూ ఉంటారు. అంటే బ్రహ్మ ఏకాంత సేవ అయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామికి చక్కగా ఆరాధన చేస్తారట. అందుకొరకు కూడా చందనాన్ని ఉంచుతారన్నమాట. ప్రతి శుక్రవారం కూడా దేవదేవుడికి వెంకటేశ్వర స్వామికి అత్యద్భుతమైనటువంటి అభిషేక సేవ జరుగుతుంది. అప్పుడు ఆ పచ్చకర్పూరం కుంకుమ పువ్వుతో కలిపినటువంటి ఆ పరిమళం అనేది తయారు చేస్తారు. ఆ పరిమళ తయారు చేసే సందర్భంలో స్వామివారి యొక్క ఈ ఆనందనయంలో ఉన్నటువంటి శ్రీవారి ఆ మూలమూర్తికి శిరసాదిగా పాదాల వరకు నలుగు పెడతారు. అది చాలా అత్యద్భుతంగా ఉంటుంది. దీనినే ఉద్వర్తనం అని కూడా చెప్తూ ఉంటారు. ఆ చందన మిశ్రమాన్నే పులికాపు అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఇలా ఈ చందనం అనేది ప్రతిరోజు కూడా భగవంతుడికి సమర్పించబడుతుంది. అదే ప్రకారం విశేష పూజల్లోనూ ఎప్పుడు ఎక్కడ తిరుమంజనం జరిగినా కూడా, అంటే పవిత్రోత్సవాల్లో, జ్యేష్ఠాభిషేక సందర్భాల్లో, వసంతోత్సవాలలో విశేషంగా ఆ స్నపన తిరుమంజనం జరిగే సందర్భంలో ఈ చందన అరలో అక్కడ తయారు చేయబడినటువంటి పవిత్రమైనటువంటి ఆ సుగంధ మిశ్రితమైనటువంటి ఆ చందనాన్ని సమర్పిస్తారట. భగవంతుడు భక్తప్రియుడు కూడా, అలాగే అలంకార ప్రియుడు కూడా భగవంతుడు. ఈ ప్రకారంగా ఏడాది పొడవునా జరిగేటువంటి సమస్త స్నపన తిరుమంజనాల్లో ఆ చందన అరలో చక్కగా అరగదీయబడినటువంటి ఆ చందనాన్ని భగవంతుడికి సమర్పించి భక్తులందరూ కూడా, విశేషంగా కైంకర్య పరులందరూ కూడా ఆ చందన సమర్పణ చేస్తారు. తరువాత ఆ చందనాన్ని భక్తులకు కూడా ఇస్తారన్నమాట. అందువల్ల అన్నీ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో విశేషంగానే చందన చర్చిత గోవింద అని ఆ భగవంతుణ్ణి అందరూ కూడా విశేషంగా అక్కడ కీర్తిస్తూ ఉంటారు. ఎన్నో విశేషాలని మనం అక్కడ గమనిస్తూ ఉంటారు. కేవలం స్వామివారిని మాత్రం దర్శించుకోవడం కాదు, స్వామివారికి సంబంధించినటువంటి ఆ అర విశేషాలు, మండప విశేషాలు, ఇవి అన్నీ కూడా చూస్తూ ఆ శిల్ప శోభితములుగా ఉంటాయి. దేవాలయం అంతా కూడా ఆ గోడలపైన కూడా ఎన్నో ఆ రేకులంతా కూడా, అంటే విశేషంగా ఆ భాషల్లో ఈ భగవంతుని యొక్క వైభవం అనేది లిఖితంగా ఉంటాయి. కనుక ఒక్కసారి శ్రీనివాసుని యొక్క ఆ దివ్య దేవాలయంలో విమాన ప్రదక్షిణం చేస్తూ మనం ఒక్క చందన అరను కూడా మనం నమస్కరించి భగవంతుడు చందన చర్చితుడుగా భగవంతుని మనం భావిస్తూ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ.